హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం. ఇక టాపిక్లోకి వెళ్ళి లైవ్ వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఈ రోజు కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు పడ్డాయి. అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, పరిగి, అరకు, విజయవాడలో భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఏపీలోను అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు హైదరాబాద్, అరకు, విజయవాడలో కురిసిన వర్షానికి జనాలు ఇబ్బంది అయితే పడ్డారు. హైదరాబాద్లో పలు చోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయండి. ఈ విధంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో రాను 2-3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఏపీలో మరో 5 రోజుల పాటు పిడుగులు పడే అవకాశం అయితే ఉంది. అధికారులు అయితే అప్రమత్తం అయితే చేశారు. అందరైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఈ రోజు రేపు తిరుపతిలో అండ్ అదేవిధంగా నెల్లూరులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అలర్ట్ అయితే జారీ చేశారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో రాను 2-3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. అందరూ అయితే జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.